ఎపిసోడ్ చూసారా? ఎలా అనిపించింది? చూసే ఉంటారులేండి. బాగుంది, చాలా బాగా వచ్చింది ఈ ఎపిసోడ్ కూడా. అండ్ రోహిణి అయితే ఇరగదీసి అవతల పెట్టిందనమాట. పోయినసారి ఎన్టీఆర్ అవినాష్ ఎన్టీఆర్ గారిని ఎలా ఆ, అంటే ఇమిటేట్ చేశారో అలాగే ఈసారి తెలంగాణ శకుంతల క్యారెక్టర్ మటుకు చింపావతలు పెట్టింది. ఇంతకుముందు చాలా సార్లు వేసింది రోహిణి ఈ గెటప్ని. చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది రోహిణి తెలంగాణ శకుంతల క్యారెక్టర్ని. ఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు రెండు కాళ్ళతో అక్కడ గ్యాస్ బండ కాడ ఈ రెండు కాళ్ళతో పైకి ఇట్లా అంటాడు, గమనించారా? చాలా ఎనర్జెటిక్గా వచ్చాడనమాట వచ్చేటప్పుడు. అండ్ అన్ని ఈ ఎపిసోడ్స్ అన్నిట్లో బాగా ఎనర్జీగా ఉంటున్నాడు, మంచిగా రిజర్వ్డ్గా లేకుండా కొంచెం ఎనర్జీ మంచి యాక్టివ్గా ఉంటున్నాడు అనమాట. డిమాన్ ఎందుకో కొంచెం అంటే కొంచెం అంటే ఇది నర్వస్ అంటారు కదా, అలా అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంత ఫ్రీగా ఉండట్లేదు, బిగ్ బాస్లో ఉన్నంత ఫ్రీగా డిమాన్ షోస్ అంటే కుకింగ్ షోలో లేడని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. పల్లవి గారు అయితే తెలంగాణ యాసని భలే దించేశారు కదా. పల్లవి గారు రాను రాను కొంచెం యాక్టివ్ అవుతున్నారు. నాకు ఆమెను చూస్తే కొంచెం జూనియర్ అనుష్క లాగా అనిపిస్తుంది అనమాట. బాగుంటుంది, కాకపోతే మధ్య కొంచెం వెయిట్ గెయినర్ కానీ కొంచెం సన్నగా ఉన్నప్పుడు మంచిగా చాలా బాగుంటుంది పల్లవి గారు. అంటే కళ్యాణ్ వచ్చి హిమాచల్ ప్రదేశ్ని, అండ్ పల్లవి వచ్చి తెలంగాణ, నిఖిల్ వచ్చి తమిళనాడు, తనుజ వచ్చి కర్ణాటక, అషిక వచ్చి కేరళ. ఈ వంటకాలు చేస్తారనమాట వీళ్ళు. కళ్యాణ్ అంతా అక్కడ ఉండొచ్చి బార్డర్లో ఉండొచ్చి ఆ వంటకాలన్నీ ఇక్కడ పరిచయం చేస్తాడని నాకైతే అనిపిస్తుంది అనమాట. నార్త్ సైడ్ వంటకాలన్నీ రుచి చూపిస్తున్నాడు జడ్జెస్కి. ఈసారి మటుకు దుమ్మురేపాడు కళ్యాణ్ అని తనుజ ఇద్దరు మంచిగా కంబ్యాక్ బాగా ఇచ్చారనమాట. తనుజ కన్నడలో మాట్లాడినప్పుడు ప్రదీప్ దానికి ఆన్సర్ ఇవ్వలేక అంటే ఏదో మాట్లాడి రెండు చేతులతో ఇలా అంటాడు కదా, చాలా ముచ్చటగా అనిపించింది. అండ్ కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నాదే కాపీ కొడతారు ఇక్కడ అన్నట్టు అనిపించింది కదా. పల్లవి గారికి జాతిరత్నం అవినాష్ అనమాట. అవినాష్ ఎంట్రీ, వాక్, ఆ స్టైల్, కేరళ స్టైల్, నాకైతే నిజంగా అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నవ్వును కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అసలు నాకైతే చెప్పేటప్పుడు కూడా తలుచుకుంటే కూడా చాలా నవ్వు వస్తుంది. వీళ్ళు చేసిన యాక్టింగ్, ఆ కామెడీ, మూతి పెట్టడం కానీ ఆ వాక్ చేయడం కానీ అదిరింది. అంటే అలీ గారు ఏదో సినిమాలో ఓ మై ఫ్రెండ్ సినిమాలో ఆ క్యారెక్టర్ చేశాడంటే దాన్ని ఇన్స్పిరేషన్గా చేస్తానని చెప్పాడు కదా అవినాష్. మంచిగా చేశాడు, కామెడీ వర్కౌట్ అయింది. అంటాడు అనమాట, గెటప్ చూసి మీకు తెలియాలి నేను మలయాళి, పిన్నియో అక్కయ్యో అంట శ్రీదేవి గారిని అండ్ అరుణ గారిని పిన్ని అక్క అంటాడు కదా, పిన్నియో అక్కయ్యో అంట. నెక్స్ట్ అషికాకి మణికంఠ అనమాట, బీహార్ కా షేర్ అంట. ఆ గెటప్లో అయితే వస్తాడు మణికంఠ. అండ్ అషిక ట్రైన్ ఎక్కడానికి పోయినప్పుడు అవినాష్ అంటాడు అనమాట, నైస్ శారీ అంట. పల్లవి గారు చూస్తారు, ఒక లుక్ ఇస్తారు, చాలా ఫన్నీగా అనిపించింది అది కూడా. ఇప్పుడు ఉంది అసలు అసలు దిగద్దు అనమాట రోహిణి తెలంగాణ సైగంతలో. అసలు స్టేజ్ మొత్తాన్ని రఫాడిచ్చింది రోహిణి మటుకు. తెలంగాణ శకుంతల గెటప్ని రోహిణి చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అండ్ జబర్దస్త్లో కూడా చేసినట్టుంది. ఇక్కడ మనకి స్టార్ మళ్ళీ ఇంక వేరే వేరే షోస్లో కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం కదా అటెంప్ట్ చేయడము, చాలాసార్లు అటెంప్ట్ చేసింది, చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది రోహిణి తెలంగాణ శకుంతల గారిని. అండ్ పాపులర్ క్యారెక్టర్ కదా, ఎవరు మర్చిపోతారు చెప్పండి తెలంగాణ శకుంతల గారిని. ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకా 20-30 సంవత్సరాలు అయినా ఎవరు మర్చిపోలేరు ఆ క్యారెక్టర్ని. చాలా బాగా చేసింది. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదని మైసమ్మ. తెలంగాణ శకుంతల గారికి ఈ పాట ఎంట్రీ తెచ్చారనమాట. ఊరికి అలా పాడేయండి, నవ్వుకోండి సరదాగా, కొంచెం ఎంజాయ్గా ఉండడం తప్పేం లేదు కదా. కొంచెం చిలిపిల్లకి ఎలా మారుదాం అప్పుడప్పుడు, నో ప్రాబ్లం. రోహిణి యాజ్ యూజువల్ ప్రతి ఒక్క షోలో ఎవరినొకరిని కుమ్మి పెట్టారనమాట. కామెడీగానే లేండి. పోయి ఒకసారి దీప్ కానీ అవినాష్ని అయితే వీళ్ళిద్దరికి మంచి ర్యాప్ ఉంటుంది కదా ఆఫ్ స్క్రీన్లో కూడా. మామూలుగా ఒక్కొక్కరికి కోఆర్డినేషన్తో మంచిగా చేస్తారు కామెడీ. కుమ్మి పెట్టద్ది అవినాష్ని. తనూజ బాగా ఆడుకుంది కళ్యాణ్ని. అందరూ ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ని పాపం చిన్నపిల్లని చేసి ఆడేసుకున్నారుగా, అందరూ ఆడేసుకున్నారు, ఒక్కరు కాదు. తనూజ రోహిణి అంటది అనమాట, అత్తమ్మ అత్తమ్మ అని పిలవడం స్టార్ట్ చేస్తుంది కదా, బాగా అనిపించింది. నిఖిల్కి దీపిక అనమాట, పంజాబీ గెటప్లో వస్తుంది. అండ్ కళ్యాణ్కి హేమంత్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రదీప్ అంటాడు, అప్పడి పోడే అంటాడు కదా, తమాషాగా అంటాడు. కళ్యాణ్ డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు అనమాట హేమంత్ ఎంట్రీ ఇచ్చినప్పుడు. అండ్ కళ్యాణ్ హేమంత్ అంటాడు నెక్స్ట్ డైలాగ్ అంటే ఏదో తమిళంలో చెప్తాడు కదా, నెక్స్ట్ డైలాగ్ చెప్పు అంటే మొహం చూస్తాడు, ఇట్లా దిక్కులు చూస్తాడు అనమాట హేమంత్ కొంచెం స్పాంటేనియస్గా మాట్లాడటం నాకు తక్కువే అనిపిస్తుంది. అండ్ ఏమో మరి నాకైతే అలా అనిపిస్తుంది, డ్రగ్స్ ఎత్తుక్కున్నట్టు అనిపిస్తుంది అనమాట. టకటక అంటే జోనర్ కాదేమో మరి, నాకైతే అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు అసలు కామెడీ అసలు మామూలుగా కామెడీ కాదు. ప్రతిసారి కళ్యాణ్కి జాతిరత్నం ఎంట్రీ ఇచ్చినప్పుడైనా ఎప్పుడైనా కూడా మొత్తం కళ్యాణ్ రౌండ్ ఆఫ్ చేస్తారు ఏదో నాకు అర్థం కాదు. అంటే కళ్యాణ్ అన్నీ కామెడీగానే లేండి. రోహిణి ఇన్వాల్వ్ అయ్యి హేమంత్ తమిళ క్యారెక్టర్లో వస్తాడు కదా, నాందా అమ్మండ్రా అంటది. నువ్వు అమ్మ అయితే నానా అని కళ్యాణ్ సాయి చూపిస్తాడు కదా హేమంత్, నానండా అంటాడు. కళ్యాణ్ రోహిణిని చూసి
భూమి పుట్టక ముందు పుట్టింది అంటాడు కదా, చాలా తమాషాగా అనిపించింది. తనుజ ఇన్వాల్వ్ అయ్యి అత్తమ్మ మావయ్యని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండమని చెప్పవా అని చెప్పద్ది కదా. తనుజ కూడా ఆడుకుంది పాపం కళ్యాణ్ ఎపిసోడ్ అంతా. అయ్యో కళ్యాణ్ అడ్వాంటేజ్ టాస్క్ జరిగేటప్పుడు రోహిణికి అల్లం ఇస్తారు, అల్లం మునగద్ద తేలొద్దని అడిగినప్పుడు అది తేలుతుందని చెప్పది, అది మునిగిపోద్ది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమండి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఏ వెళ్ళు తమాషాగా. రోహిణి కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటుంది అనమాట. అంటే ఎట్లా రియాక్ట్ అయినా కొంచెం బాగానే తీసుకుంటుంది. కళ్యాణ్ బాబుకి అయితే స్క్రీన్ స్పేస్ చాలా బాగా వస్తుంది. అండ్ కొంచెం ఫ్రీగా కూడా ఉంటున్నాడు, పర్వాలేదు అందరితో మంచిగా ఫ్రీగా ఉంటున్నాడు కళ్యాణ్. పైనాపిల్ మునగద్ద తెలియదంటే రోహిణి తనుజ పైనాపిల్ మునగద్ద తెలియద్దని అడిగినప్పుడు ఒకసారి మావయ్యని కూడా కనుక్కుందాం అంటది తనుజ కదా. కళ్యాణ్ ఏ అంటాడు తనుజ అని, తమాషా కనిపించింది అది కూడా. దీపు ఉండి మీ మావయ్యది మీది ఒకటేసుకోరు అంటాడు కదా. రోహిణి ఉండి మీ అడుగుజాడల్లోనే నేను అడుగుదాం అనుకున్నానండి, అందుకే రెండే తెచ్చుకున్నాను అంటది. మా ఎపిసోడ్ అంతా ఏమండి రోహిణి అంటే మనకి హౌస్లో అది ఇక్కడ రీక్రియేట్ చేసింది అనమాట రోహిణి. నాకు అలా అనిపించింది, మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. కళ్యాణ్ వెనక షర్ట్ వెనక హార్ట్ సింబల్, 2 హార్ట్ సింబల్స్ ఉంటాయి కదా. ఇది 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 ఆయన, ఇది నేను అంట రోహిణి. నువ్వు కాదు మరి ఇంకెవరు అంటది రోహిణి. నేను చెప్పను, నువ్వు మటుకు కాదు అంటాడు. మా తమ్ముడు షర్ట్ మీద ఉండే ఇంకో హార్ట్ సింబల్ ఎవరితో మరి నాకైతే తెలియదు, మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. వెళ్ళి ఆడుకుంటే తనుజ మావయ్య మేము గెలవాలని ఆశీర్వదించండి మావయ్య అంటది. తనుజ క్యూట్గా బాగా క్రియేట్ చేసింది అనమాట, ఫన్ తనుజ కూడా క్రియేట్ చేసింది మంచిగా ఈ ఎపిసోడ్లో. ఇంకా రంగం స్టార్ట్ అనమాట. కుకింగ్ యుద్ధం స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అందరూ కుకింగ్ స్టార్ట్ చేస్తారు అండ్ వీళ్ళని లాక్ చేసేస్తారు కదా బాక్సుల్లో. అది డిసడ్వాంటేజ్. అండ్ అడ్వాంటేజ్ వచ్చి కళ్యాణ్కి తనుజకి ఇద్దరికి వచ్చింది కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరికి వచ్చిందనమాట. తనుజ అంటదనమాట వేరే జాతరత్నాలు గ్యాస్ కాడికి ఇక్కడికి కానీ వచ్చారనుకో, నా కౌంటర్ దగ్గరికి వచ్చారనుకో మామూలుగా ఉండదు అంటది. మణికంఠ ఉండి మేము ఊరుకో అంటాడు. తనుజ ఉండి నీకు మిగిలిందే బొక్కలు ఎరగ తీస్తూ ఉంటుంది. ఒక్క నిమిషము ఫిదా సినిమాలో సాయి పల్లవి లాగా మారిపోయింది అనమాట. ఎందుకంటే యాజ్ యూజువల్ అండ్ కొంచెం పని తక్కువ అండ్ హెల్ప్ చేయడం తక్కువ, ఇరిటేషన్ ఎక్కువ. నాకైతే ప్రతి ఎపిసోడ్లో అలాగే అనిపిస్తుంది. హేమంత్ అయితే కళ్యాణ్ని అబ్బా పాపం ఏం ఆడుకుంటాడు, పచ్చిమిర్చి పెడతాడు నోట్లో, కొత్తిమీర ఈ కాడలు పెడుతుంటాడు. హేమంత్ అంటే ఫన్నీ, కానీ హేమంత్ మరీ అంత ఓవర్గా ఇరిటేట్ చేయలేదు అనిపించింది. కాకపోతే ఊరికే అట్లాగా నాకైతే కొంచెం మణికంఠదే అనిపిస్తుంది అనమాట. మరి బియ్యం ఎత్తి కుళాయి కింద పెట్టడం, అది ఏంది పచ్చిమిర్చి ఎత్తి నూనెలో వేస్తాడు అనమాట. అది కొంచెం పేలితే ఇది కొంచెం ప్రాబ్లం కదా, అలాంటి కామెడీ కింద ఎలా అవుతాయి నాకు అర్థం కాదు. ఎందుకంటే బేసికల్గా మంచి అబ్బాయి కాదనట్లేదు, కానీ కొంచెం కామెడీ ఎలా చేయాలో తెలియక స్క్రీన్ స్పేస్ కోసం కొంచెం ఏది పడితే అలాగ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. అంతకుమించి నేను నెగిటివ్గా ఏం చెప్పట్లేదు, కానీ నాకు అనిపించింది, నాకు ఒపీనియన్ నాకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నది అనమాట. రోహిణి కళ్యాణ్ వంట చేసేటప్పుడు వస్తుంది అనమాట. ఏం చేస్తున్నావు అని అడగద్ది. హరియాలి చికెన్, బటర్ హరియాలి చికెన్ అని చెప్పి అంటాడు కదా. ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళు అంటాడు. ఇంకొకసారి అక్క తొక్క అన్నా అంటే అంటది. కళ్యాణ్ ఏమో అక్క అంటావు, రోహిణి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నువ్వు అక్క గిక్క అన్నావు అనుకో అంటది. అక్క అని మటుకు కళ్యాణ్ మానడు. ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ ఆడుకుంటూనే ఉండరు. అండ్ ఈ ఎపిసోడ్లో ఇంకా ఎక్కువైందనమాట. అంటే ఫన్నీ వేలోనే లేండి. అండ్ కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇలా తగులుకున్నారు ఏంద్ర అందరు నన్ను అనుకుంటుంటాడు. ఇన్నర్ ఫీలింగ్ జేస్కి వీళ్ళు టేస్ట్ చేసే టైం అయితే వచ్చిందనమాట. అండ్ నిఖిల్ అయితే తట్టలో బుట్టలో అండ్ క్యారేజ్ అన్నీ రెడీ చేశాడు. బాగా వెరైటీగా ట్రై చేయాలి, జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలని బాగా ట్రై చేస్తున్నాడు నిఖిల్. అండ్ పిచ్చి పొట్ట కోల్డ్ ఫ్రెండ్, నాకైతే పిచ్చి గుళ్ళలాగా అనిపించింది ఆ సౌండింగ్. తమిళనాడుది అనమాట. అంటే ఐశ్వర్య రాజేష్ గారు చెప్పారంట ఆ రెసిపీ. ఐశ్వర్య రాజేష్ నిఖిల్కి క్లోజ్ అంట. ఎందుకో కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపించింది నాకు నిఖిల్. మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తారు నిఖిల్ దానికి. నిఖిల్ గారు కుకింగ్ స్కిల్స్ బాగున్నాయిలేండి, అందులో ఏం డౌట్ లేదు. పల్లవి వచ్చి కీమా ముట్టీలు, రైస్, పప్పుచారు అనమాట. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇక పల్లవి గారికి కూడా. అండ్ ఆషిక వచ్చి కేరళ స్టైల్లో చికెన్ మూలి అండ్ స్టీమ్డ్ రైస్ వడియాలు చేసింది ఆషిక. అండ్ యావరేజ్ అని చెప్పారనమాట, అంత ఏమీ ఇదిగా లేదు. అండ్ ప్రాన్స్ వచ్చి అంటే సాస్కి ప్రాన్స్కి అంత సెట్ అవ్వలేదని చెప్పారనమాట, యావరేజ్ అని చెప్పారు. సాటర్డే ఎపిసోడ్లో ఆషికాకి అండ్ సండే ఎపిసోడ్లో పల్లవి గౌడ గారికి వీళ్ళిద్దరు కొంచెం బాగా అటెంప్ట్ చేస్తున్నారు, కానీ అప్రిసియేషన్స్ మటుకు రావట్లేదని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే టేస్ట్ ఏమన్నా అటు ఇటు అవుతుందేమో, కానీ వీళ్ళు ఎంచుకునే రెసిపీస్ మటుకు చాలా బాగా ఎంచుకుంటున్నారు. అండ్ ప్రజెంటేషన్ కూడా బాగా చేస్తున్నారు, కానీ వీళ్ళకి తగ్గట్టు దానికి అంటే కాంప్లిమెంట్స్ అయితే రావట్లేదు అనిపిస్తుంది నాకు. పాపం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కాంప్లిమెంట్స్ అంత సూపర్గా రావట్లేదు, కానీ మంచిగానే చేస్తున్నారు.
చేస్తుంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. కళ్యాణ్ వచ్చి మనాలి స్పెషల్ హరాలి బటర్ చికెన్ బగారా రైస్ ప్రజెంటేషన్ అదరకొట్టాడు అనమాట. చాలా బాగా చేశాడు. గారు కూడా బాగా కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట. చాలా ఇంప్రూవ్ అయ్యి చాలా బాగా చేశాడు అని చెప్తారు సంజయ్ గారు కూడా. అండ్ శ్రీదేవి గారు కానీ, అరుణ గారు కానీ, ఆలీ గారు కానీ అందరూ బాగా చెప్తారనమాట కళ్యాణ్కి. కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మధ్యలో రోహిణి అందుకుంటుంది, ఏమండి అంటుంది. ఇంకా వదలదు రోహిణి కళ్యాణ్ని. తనుజ వచ్చి కర్ణాటక స్పెషల్ మిలిటరీ స్టైల్ దొన్నె బిర్యానీ అండ్ బెల్లుల్లి కబాబ్ తంబూలి అంట, అదైతే చేసిందనమాట. చాలా బాగా చేసింది అండ్ ప్రజెంటేషన్ కూడా ఎక్సలెంట్గా చేసింది. తనుజ అయితే అదరగొట్టిందబ్బా ప్రజెంటేషన్ కానీ మొత్తం. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఇవన్నీ కూడా. అంటే ఏదో బెల్లుల్లి కబాబ్ అని అండ్ దొన్నె బిర్యానీ కూడా చాలా కష్టం కదా, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా కష్టమే. అంటే చాలా బాగా చేసింది. అండ్ తనుజ కాడ కుకింగ్ స్కిల్స్ చాలా బాగుంది మంచిగా. ఇప్పుడు ఇలా ఈ ఎపిసోడ్లో చేసినట్టు కానీ ముందు కూడా కంటిన్యూ చేస్తే మటుకు విన్నింగ్ డేస్ మటుకు చాలా ఫస్ట్లో ఉంటుంది తనుజ. అండ్ కళ్యాణ్ బిగినర్ కదా అండి, కుకింగ్ అంత టచ్ లేని అబ్బాయి కాబట్టి మనం అంత చూద్దాము. ఇంకా ముందు ముందు మంచిగా చేస్తే మనం హ్యాపీ, చేయకపోయినా మనం ఇక అర్థం చేసుకోవాలన్నమాట. తనుజకి వచ్చి 96, నిఖిల్కి వచ్చి 93, పల్లవికి వచ్చి 92, ఆషికాకి వచ్చి 92, కళ్యాణ్కి వచ్చి 92. ముగ్గురికి 92 అనే వస్తాయి. కాకపోతే కళ్యాణ్ ఎందుకు లాస్ట్లో పెట్టారు నాకు అదొకటి అర్థం కాలేదు. ఎందుకు వాళ్ళిద్దరిని ఫస్ట్లో పెట్టారు, ఎందుకు కళ్యాణ్ లాస్ట్లో పెట్టారు? కళ్యాణ్ని థర్డ్ ప్లేస్లో పెట్టొచ్చు కదా, అంటే వచ్చినప్పుడు కూడా థర్డ్ ప్లేస్లోనే పెట్టొచ్చు కదా. తనుజ అయితే ఎపిసోడ్ ఫస్ట్ వచ్చిందనమాట. హ్యాపీ కదా, పాపం చాలా కష్టపడుతుంది ఫస్ట్ నుంచి కూడా. అందరు కష్టపడుతున్నారు లేండి, చాలా బాగా అందరు కష్టపడుతున్నారు. నేనైతే కొత్తిమీర గుత్తి వంకాయ చేసానమాట సండే ఎపిసోడ్లో. డిమానికి కూడా బాగా మంచిగా వస్తున్నాయి అప్రిసియేషన్స్. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు అందరు కూడా సండే ఎపిసోడ్లో. అండ్ రాకేష్ వచ్చి 94, డిమాన్కి వచ్చి 89, శ్రీకాంత్కి వచ్చి 86, తేజస్వినికి వచ్చి 81, పల్లవి గౌడకి వచ్చి 75 అనమాట సండే ఎపిసోడ్లో. ఇంకా అంటే 2 ఎపిసోడ్స్కి 2 వీక్స్ కలిపి ఒక ఎలిమినేషన్ అనమాట. ఇప్పుడు ఇది ఈ ఎపిసోడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ కలిపి ఒక నెక్స్ట్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎలిమినేషన్ మటుకు శ్రీకాంత్ గారు అంటే ఫస్ట్, అది తర్వాత మళ్ళీ సంగతి తర్వాత మనం మాట్లాడుకుందాం లేండి. ప్లీజ్ అంటే వీడియో ఎంత ఎఫర్ట్స్ పెట్టి అంత చేయడానికి ఇదైతే కొంచెం కుక్ విత్ జాతిరత్నాలకు మటుకు చాలా టైం తీసుకుంటుంది. ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్, అందరూ ఒక లైక్ అయితే చేయండి. వీలైతే హైప్ కూడా ఇవ్వండి. అండ్ ఇది వీడియో మీద మీ యొక్క కామెంట్, మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ.